నెల్లూరు నగరంలోని ఎల్ఐసి బ్రాంచ్ 2 కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అదేవిధంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకొని నేషనల్ యాంథమ్ పాడుకున్న తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తాము. ఈ యొక్క సందేశాన్ని ఇచ్చిన తర్వాత అందరినీ ఆనర్ చేసుకుంటాం. మన అసిస్టెంట్ మేనేజర్ విజయ్ కుమార్ సార్ చేస్తారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు చేసినటువంటి క్లాస్ 1 ఆఫీసర్స్ ప్రవీణ నారాయణ గారికి, అలాగే క్లాస్ 2 ఆఫీసర్స్కి మరియు అలాగే హరి సార్కు ఆర్గనైజ్ చేసిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ప్రియమైన వారలారా, ఈరోజు ఆగస్టు 15 ఆయా కార్యాలయాల్లో ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లాగ్ హాయిస్టేషన్ జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. అలాగే మన సంస్థ ఎల్ఐసి సంస్థ ద్వారా కూడా మనము ఇలాగా చేయటం, ఫ్లాగ్ హాయిస్టేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు వరకు కూడా అదొక ఎంత ఆసక్తి అంటే అంత ఆసక్తి ఉంటుందన్నమాట. ఈవెన్ చిన్నప్పుడు ఎలాగుందో ఇప్పటికి కూడా మనకు ఈ యొక్క ఆగస్టు 15 అన్న, అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే అన్న అది తెలియనటువంటి ఉత్సాహము, సంతోషం. దీనికి కారణం మనం ఇలాగ సంతోషము, ఆనందము ఇలాగ అనుభవిస్తున్నామంటే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు వారు చేసినటువంటి ఆ కష్టం కానీ, వారి యొక్క త్యాగం కానీ ఈరోజు మనము ఇలాగా అనుభవిస్తున్నాం ఫ్రెండ్స్. రియల్లీ గ్రేట్. మన యొక్క స్వాతంత్ర సమరయోధుల్ని వారిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఫ్రెండ్స్. వారు నిజంగా చెప్పాలంటే మనకు ఇలాగా స్వేచ్ఛను అనుగ్రహించారు. స్వేచ్ఛ అనేటువంటిది మనకు అత్యంత విలువైనటువంటి బహుమతిగా మనం భావించాలి. స్వేచ్ఛ, అలాంటి స్వేచ్ఛను మనం పొందుకుని ఉన్నాం, మనం అనుభవిస్తున్నాం. రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. ఈ అత్యంత బహుమతి, విలువైనటువంటి ఈ బహుమతి, దానికి కారణం ఏంటంటే భావితరాలకు కూడా దీన్ని మనము ఇలాగే కొనసాగించి వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళకి ఉపయోగార్థంగా మనం ఉండాలి. దానిలో భాగంగా మన ఎల్ఐసి సంస్థకు వచ్చినట్లయితే చక్కగా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, భారతదేశానికి వెన్నెముకగా ఉంటుంది మన ఎల్ఐసి సంస్థ. దానికి కారణము మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు. ఎల్ఐసిలో ఒక నిజం చెప్పాలంటే స్వాతంత్రంలో వాళ్ళు ఎలాగా ప్రయాసపడ్డారో అలాంటి ప్రయాసపడేటువంటి ఏజెంట్ మిత్రులకు మరొక్కసారి సెల్యూట్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అనేక మంది ఈరోజు మన గ్రూప్లో కూడా పెట్టాం కదా, తరతరాలు గుర్తుండే విధంగా వాళ్ళ యొక్క సంపదను దాచిపెట్టి వాళ్ళ కళలను సాకారం చేసేటువంటి బాధ్యత మన ఏజెంట్ మిత్రులు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు ఈ జై హో భారత్ అనేటువంటి కాంపిటీషన్ పెట్టినప్పుడు మన CB2 నెల్లూరు బ్రాంచ్ నుంచి 111 మంది ఏజెంట్ మిత్రులు ఈ యొక్క దానికి క్వాలిఫై అవ్వడం జరిగింది. మెడల్తో ఆనరింగ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ ఆఫీస్ మిత్రులు, CLA మిత్రులు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నా మేడం గారు మన సందేశాన్ని వెళ్తున్నారు. వాళ్ళు చేసిన పోరాటాలను అన్నింటి కూడాను దృష్టిలో పెట్టుకొని
వాళ్ళు ఎందుకు చేశారు మన కోసం ఈ త్యాగాలన్నీ, మన స్వేచ్ఛని, పరిమితమైన స్వేచ్ఛ. మనం స్వేచ్ఛ అంటే అది ఎక్కువ దుర్వినియోగం చేస్తే వేరేలాగా ఉంటుంది. మనకి ఎంత కావాలి, మన లిమిట్స్ ఎంతవరకు అంతవరకే యూజ్ చేసుకుంటూ యూనిటీగా వాళ్ళ పోరాటంలో యూనిటీ వల్లనే వాళ్ళు అన్నీ కూడా సాధించగలిగారు. మన సంస్థలో కూడాను అంతే యూనిటీగా ఒక ఫ్యామిలీ లాగా చిన్న ఉన్నా సరే అది సర్దుకుంటూ మనం ఇక్కడ ఏదన్నా ఒక చిన్న ఇది ఉన్నా సరే బయట CV2 అనే అనుకుంటారు, కానీ పలానా X అనో పలానా Y అనో అనుకోరు. కాబట్టి అటు మీకు అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, మార్కెటింగ్ పరంగా కానివ్వండి, అందరూ మంచిగా కలిసి ఉండాలని, బ్రాంచ్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేడుకలు చేసుకుంటున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగుల యొక్క స్ఫూర్తితో మనం ఈరోజు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. తద్వారా మన దేశ అభివృద్ధి కోసం మనము మనతోటే జీవిస్తున్నటువంటి అందరూ కూడా తోడ్పడుతూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఎంతో గౌరవించాల్సినటువంటి ప్రొఫెషన్లో ఉన్నాం మనం. మన ప్రొఫెషన్ ఎటువంటిదంటే దేశానికి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని తోడ్పడేటటువంటి ఈ సంస్థలో మనం పనిచేస్తున్నాం. కొన్ని వేల కోట్లు మనం గవర్నమెంట్కి కడుతున్నాం. అలాగే మన కింద స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి పొదుపుని మనం అందరికీ నేర్పించి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాలని మనమంతా బాగుపరుస్తున్నాం. కాబట్టి అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేనేజ్మెంట్కి. అలాగే మన CV2 మన జెండా ఏ విధంగా ఎగురుతుందో అలాగే మన ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన CV2 ఎగరాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పుడు సూపర్వైజర్ ఏజెంట్స్ కానీ ఆల్ ఏజెంట్స్ అయితేమి చాలామంది చాలా స్ఫూర్తిగా చేస్తున్నారు, కానీ ఇంకా స్ఫూర్తిగా కూడా చేస్తారని నేను ఆశిస్తూ మన CV2ని మంచి స్థాయిలో తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నిర్వహించుకుంటున్నాను. తోటి ఏజెంట్ మిత్రులందరికీ 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మనం 79 సంవత్సరాల క్రితం మన పోరాట యోధులు సాధించిన ఫలితంగా మన స్వాతంత్రాన్ని పొందాం. ఆ పొందిన క్రమంలో మన భారతదేశం ఈరోజు డెవలప్ అవుతున్న దేశాల్లో 2వ స్థానంలో వెళుతుందని చెప్పని వింటున్నాం. ఆ డెవలప్ అయ్యేదానికి కారణం మన సంస్థ కూడా కొద్ది గొప్ప కారణం అవుతుందని చెప్పి భావిస్తున్నాం. మన సంస్థ 1956లో స్థాపించినప్పటి నుంచి మన సంస్థలో నుంచి ఆదాయాన్ని మన ప్రభుత్వానికి అందజేయడం అనేది జరుగుతుంది. ఆ క్రమంలో భారతదేశం అభివృద్ధి చెందడానికి కారణం కూడా మన సంస్థ కారణం అవుతుంది. ఈ సంస్థ డెవలప్ అయ్యేదానికి కారణం, అభివృద్ధి చెందడానికి భారతదేశానికి సపోర్ట్ అవ్వడం కారణం మన ఏజెంట్ మిత్రులు. దేశం మొత్తం మీద 14 లక్షల మంది ఏజెంట్లు ఉండి వాళ్ళ భుజ స్కంధాల మీద కార్పొరేట్ కంపెనీలతో పోటీపడి, ప్రైవేట్ కంపెనీలతో పోటీపడి ఈరోజు మన సంస్థ నిలబెడుతుంది. ఆ క్రమంలో మనం ఏజెంట్గా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఏదైనా కూడా నంబర్ 1 మా LIC సంస్థ నంబర్ 1 చెప్పుకుంటాము. ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దృష్టిలో కూడా మేము నంబర్ 1 రా, దేనికైనా కూడా నంబర్ 1 చెప్పి ఆ వ్యాపారాన్ని కూడా మేము తీసుకొస్తున్నాము. ఈ క్రమంలో ఈ మధ్య కొన్ని దగ్గరలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఏదో మోసాలు జరుగుతున్నాయని LICలో వింటున్నాం. చాలా బాధాకరమైన విషయము. అలాగే మనం ఎంతైతే గొప్పగా ప్రతి ఒక్క ఏజెంట్ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మా LIC సంస్థకు వస్తే నేను నీ గంటలో చేయిస్తాను, 2 గంటలో చేయిస్తాను, అరగంటలో చేయిస్తానని చెప్పుకుంటాం. ఆ క్రమంలో ఇప్పుడు మన గత 2 నెలల్లో నుంచి మన ఆఫీసులో చాలా ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. పోవాల్సిన అమౌంట్ సరిగా పోవట్లేదు. మెచ్యూరిటీ అయితే డెత్ క్లెయిమ్స్ అయితే ఈ సందర్భంలో మాట్లాడేసి కానీ అయినా కూడా నా ఆవేదన మాట్లాడక తప్పట్లేదు. ఆ విధమైన పరిస్థితి మనం నాయకులకు చెప్తాం, మన ఆఫీసర్లకు చెప్తున్నాము. ఎలాగో దాన్ని సరిదిద్దుకొని కరెక్ట్గా తీసుకురాకపోతే మాత్రం మేము మా ఏజెంట్ యూనియన్ తరఫున ఆందోళన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.
కానీ 200 సంవత్సరాలు బ్రిటిష్ నిరంకుశ పాలనలో మగ్గి ఎందరో బాధలు పడి జైల్లో పాలయ్యి వాళ్ళ యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎందరో మహానుభావులు, స్వరాజ్యం నా జన్మ హక్కు అని పోరాడినటువంటి లాలు బంగాధర్ తిలక్ అయితేనేమి, అహింస శాంతి సిద్ధాంతాన్ని ఆయుధంగా మలుచుకుని పోరాడినటువంటి మహాత్మా గాంధీ అయితేనేమి, ఎంతో మంది వీరులు, మన ఆంధ్రాకి సంబంధించి ఉయ్యాడ నరసింహారెడ్డి, ఎందరో వీరులు ఈ స్వతంత్ర పోరాటం కోసం జైళ్లలో మగ్గి ప్రాణాలు అర్పించి చివరకు వారు సాధించినటువంటి ఈ స్వతంత్రం 1947 ఆగస్టు 15 నాడు మన ఢిల్లీ ఎర్రకోట మీద జెండా, 3 రంగుల జెండా ఎగరవేసి ఆ రోజు నుంచి కూడా మనకు స్వతంత్రం సిద్ధించింది. అటువంటి మన స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇప్పుడు స్వతంత్రం అందరికీ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే భారతదేశం స్వతంత్రం సిద్ధించిన నాటి నుండి దాదాపుగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నుంచి ఈనాటి మోడీ వరకు కూడా అందరూ కూడా దేశ అభివృద్ధిలో అనేక రంగాల్లో, శాస్త్ర సాంకేతిక సైన్స్ రంగాలలో ఈరోజు భారతదేశాన్ని అత్యధిక స్థాయిలో ఈరోజు 5వ స్థానం ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది. శాస్త్ర సైన్స్ రంగాలలో కూడా ఈరోజు మన దేశం అన్ని దేశాలకు, అమెరికాకి కూడా ధీటుగా కూడా ఎదుర్కొనేటువంటి స్థాయికి మన ఇండియా తీసుకెళ్లిందంటే దానిలో అందరి యొక్క పాత్ర, దేశంలో ఉండేటువంటి మేధావులు, పౌరులు అందరి యొక్క పాత్ర కూడా ఉంది. అదేవిధంగా మన సంస్థ LIC కూడా 1956లో స్థాపించిన ఈ సంస్థ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి జీవిత బీమా సంస్థగా వెలిగింది అంటే మనందరికీ కూడా గర్వకారణం. అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకైతేనేమి 14 లక్షల పైచులకు ఏజెంట్లు అందరం కూడా మనం ఆ సంస్థలో పనిచేస్తున్నాము అంటే మనందరికీ కూడా గర్వకారణంగా ఉందని భావిస్తూ, అదేవిధంగా ఈరోజు మన LIC సంస్థ ద్వారా ఎంతో మంది కుటుంబాలలో, జీవితాలలో వెలుగులు నింపుతూ అటు ప్రజలకి కూడా సేవ చేస్తూ వారి కుటుంబానికి భద్రత కల్పించడమే కాకుండా తద్వారా వచ్చినటువంటి సొమ్మును కూడా మన యొక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేక ప్రాజెక్టులలో ఈ డబ్బులను వెచ్చిస్తూ అటు ఆర్థికంగా అభివృద్ధిలో కూడా మన సంస్థ పాత్ర గణనీయంగా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. మళ్ళీ అనేక సేవా కార్యక్రమాలు కూడా మన సంస్థ ద్వారా అనేక స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇవ్వడైతేనేమి, వాళ్ళకి కావాల్సిన సమకూర్చడం అయితేనేమి అనేక విధాలుగా కూడా మన సంస్థ కృషి చేస్తూ ఈరోజు మన సంస్థ మన ఇండియాలో కూడా అన్నిటి వల్ల నెంబర్ 1గా ఉంది. అటువంటి సంస్థలో మనందరం పనిచేస్తున్న గర్వపడాలి. ఇంకొక విషయం కూడా ఈరోజు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ 3 రంగుల జెండాను రూపకల్పైనటువంటి మన ఆంధ్రుడు, మన పింగళ వెంకయ్య గారిని కూడా ఈ సందర్భంగా మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఈ 79 సంవత్సరాల్లో ఏం సాధించాము అంటే మన స్థాయిలో LIC వరకు మంచి పురోగతి సాధించాము. కానీ మనం సాధించిన దాంట్లో మన పాలకులు మాత్రం మనల్ని ఎక్కడికక్కడ, అంటే మనం LIC గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే దేశానికి ఎంతోమంది ఎన్నో చేశారు, కనీసం మనం LIC కోసం చేస్తున్నాం. LIC మనకి ఎంతోమంది LIC గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి మన ప్రభుత్వాలు మనల్ని ఎంత వ్యతిరేకంగా మనం ఎంత డెవలప్ చేస్తున్నా కూడా LICకి సంబంధించి ఇంకా మన మీద వాళ్ళ యొక్క విధానాల వృద్ధి, ఏజెంట్ల కమిషన్ అయితేనేమి, స్టాఫ్ రెగ్యులేషన్స్ అయితేనేమి చాలా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క ఇదిని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం ఎన్నైనా పోరాటాలు చేసి మన LICని మనం కాపాడుకుంటాం. ఈ సందర్భంగా మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం కూడా దీనికి బద్దులై ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 47 ఆగస్టు 15 ఈ జెండా వందనం ఎందుకు చేసుకుంటామనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మనందరం బాధ్యత. ఎందుకంటే ఆనాడు పటేల్ నాయకత్వంలో గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ కూడా ఈ స్వతంత్ర సమరయోధులు మొఘలైన తర్వాత ఇంగ్లీషు వాళ్ళు 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు నిరంకుశంగా పరిపాలించారు. ఆ నిరంకుశంగా రకరకాల పోరాటాలు చేశారు. కానీ గాంధీ గారిని, నెహ్రూ గారిని గురించి చెప్తున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్, చాలామంది, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఇంకా తెలియని శివకుమార్, ఉత్తరప్రదేశ్లో సిపిఎం కంపెనీ ఎంపీగా ఉన్నారు, భగత్ సింగ్ అనుకుంటారు. ఇట్లా అనేక మంది త్యాగాలు చేశారు. ఈ నెల్లూరు జిల్లాలో కూడా స్వతంత్ర సమయోగం చేశారు. వాళ్ళకి ఎక్కడ విలువలు లేవు. మనం ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే 1956లో
దేశ్ముఖ్ అని ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే జవహర్లాల్ నెహ్రూతో అనేక ప్రైవేట్ కంపెనీలు చేసి ఎల్ఐసి స్టార్ట్ చేశారు. ఒక 5 కోట్లతో చేశారని నేను విన్నాను. మన సీనియర్స్ కూడా అదే చెప్పారు. అయితే ఆ సంస్థ అంచెలంచెలుగా లక్షల కోట్లు వెళ్ళిపోయింది. ఇటువంటి సందర్భంలో ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి బెనిఫిట్స్ కంటే కూడా 500 కోట్లు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఏజెంట్లకి నష్టం వచ్చి కమిషన్ తగ్గించారంటే ఒక ఆలోచన. 500 కోట్లు ఆదాయం ఇస్తున్నాం, 1000 కోట్లు గవర్నమెంట్ తీసుకొని 300 కోట్లు ప్రజలకు ఇచ్చి ఇక్కడ పనిచేసే సిబ్బందికి, ఏజెంట్లకి ఒక 1000 కోట్లు బోనస్గా ఇవ్వాలి. అది లేదు. పాలకుల్ని అంతం కాదు. ఇక్కడ యూనియన్ పరంగా నేను మా సోదరుడు కమలాకర్ గారు, ఆయన హజరత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడ పాలకులు కాదు, ఈ సంస్థలో పనిచేస్తున్న అందరం కూడా సంఘటిత భావంతో ఇక్కడ నాకు తెలిసి నేను వచ్చిన ఈ 36 సంవత్సరాల్లో ఒక స్టాఫ్ని బయటోడన్నా, ఒక ఏజెంట్ అన్నా ఆయన నా మిత్రుడా కాదా అనేది నాకు అనవసరం. నాకు ముందు రోజు తగులాడున్నా కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జయప్రసాద్ గారు ఇక్కడ ఏ బ్రాంచ్ మేనేజర్ ఉన్నప్పుడు విలేకరులు వచ్చి మన మీద దాడి చేశారు. కౌంటర్ మీద విజయ్ భాస్కర్, నరసింహరావు అందరూ ఉన్నారు. నేను వాళ్ళిద్దరిని కూడా ఆపేసి, మీరు ఇక్కడ టౌన్లో జరిగేటువంటి వాటి మీద లేదు, భారతదేశానికి ఉపయోగపడే ఎల్ఐసి మీద రౌడీని వచ్చారా అంటే మేము రౌడీలు అంటే జర్నలిస్టులు అంటే మాకు గౌరవం అయ్యా, కానీ మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. కష్టపడి పనిచేసి ఎల్ఐసి మీద ఇటువంటి చేయటం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో గొప్ప చెప్పాలి. నేను ఇది మీదట ఏదైనా ఆఫీసులో మన హరిసార్ కానీ సంజయ్ సార్ కానీ పిలిస్తే పాలసీల విషయం మాట్లాడతారు, కానీ ఈ దేశ విషయాలు కానీ ఎల్ఐసి విషయాలు మాట్లాడతారు. 64లో నుంచి అన్ని ఎంఓఈ కానీ ఈఆర్పీ కానీ నన్ను 2 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నామని 10,000 రూపాయలు నెలకి ఇస్తామని శ్రీనివాసరావు చెప్తే నాకు అవసరం లేదు, మీరేం పని చేయటంలా, 6 ఏళ్ల నుంచి రూపాయి కూడా ఏజెంట్ దగ్గర దండటంలా. నాకు పర్సనల్ పని నుండి వాళ్ళు పిలిచినా కూడా నేను పోయి పని చేస్తున్నా, టీ తాగుతా వాళ్ళ దగ్గర, ఏం తీసుకోండి. గొప్ప చెప్పడం కాదు, 3 ఏళ్ళు సంఘటిత భావంతో మీరు పని చేస్తే నా ప్రాణాలు తీసుకొని అమలు నిరాదీక్ష చేస్తే కూడా సిద్ధం. ఏజెంట్ కమిషన్ కోసం పాటుపడాలి కానీ స్టాఫ్ బెనిఫిట్స్ కోసం కనపడగాలి కానీ ఎవరినో నాయకులను విమర్శించడం కాదు. మీరు ముగ్గురు ఒకటి కాండి. ఈ రాష్ట్రంలో మీరు ముగ్గురే ఉండేది, 2 లియాఫీలు, 64, 65 ఏవై. మీరు ఎందుకు కలవటం? మీ నాయకుల్ని దండించండి. మీకు చెప్తున్న లీడర్స్, ఎందుకంటే మీ నాయకులు, మీ రాజకీయ విధానాలు వేరు. ఈ దేశ దౌర్భాగ్యం అది. ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగానే ఉంటే ఒకే మొత్తం ఒకే కులం ఉండేది. క్యాస్టిజం పెరిగిపోయింది. ఏ కులస్తులు చెప్తేనే వింటున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి ఒక సంఘం పెట్టలేకుండా, ఎందుకంటే వాళ్ళ కులస్తులే కావాలి. దానికి పెట్టినా కూడా ఏ నాయకులకు అమ్ముడు పోతారు. కాబట్టి మంచి మనసుతో మీరందరూ కూడా సహృదయంతో ఆలోచించి మీరు సిద్ధమైతే నేను అమర నిరాహార దీక్ష దానికి కూడా సిద్ధం. నేను ఎన్నో ప్రాబ్లమ్స్ అయినా కూడా లెక్క చేయను. గొప్ప చెప్పుకోవడం కాదు, మీరు ముగ్గురు ఒకటి కాండి. ఈ బ్రాంచ్లో కూడా ఏ కార్యక్రమంలో మీరు కలవటంలా, మీరు పెళ్లిళ్ళకి పోతున్నారు, స్నేహితాలకు ఉంటున్నారు. యూనియన్ పరంగా మటుకు మీ నాయకత్వం అటు సిఐటిని కావచ్చు, ఈ 2 లియాఫీలకి లీడర్లే నాయకులు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అది మాని మన సంస్థను రక్షించుకుంటూ ఒక మిలిటరీ సైనికుల తర్వాత ఈ దేశంలో సైనికులు, మనల్ని నడిపించే స్టాఫ్ అందరం కలిసి మిత్రులుగా జీవించాలా. ఏదైనా పొరపాటు మాట్లాడుంటే క్షమించండి. జై హింద్. 15 అని అంటే మనందరికీ కూడా ఒక పండగ రోజున ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు మరి మన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నామంటే భారతదేశంలో చాలా చెప్పినట్లు బ్రిటిష్ వాళ్ళు మన పుస్తకాల్లో చదివినాం. ఒక బ్రిటిష్ వాళ్ళే కాదు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళ మధ్య జరిగినటువంటి పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు నిలబడి మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలన చేశారంటే, ఎంత ఘోరంగా పరిపాలన చేశారంటే కుక్కల కన్నా హీనంగా భారతీయులను చూసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని చూసి ఈ భారతీయుల్లో ఒక
ఈ మనకు స్వాతంత్రం కావాలా, ఈ బ్రిటిష్ పాలన మన దేశంలో ఉండకూడదని చెప్పి ఆ రోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి పోరాటం చేసినటువంటి ఎంతో మంది వీరులు ఉన్నారు. ఆ వీరులందరూ కూడా ఇప్పుడు ఈ రోజన్నా కనీసం వాళ్ళ పేర్లనన్నా మనము కలుసుకోకపోతే బాగుండదు. ఖుదీరాం బోసు 12 సంవత్సరాల వయసులోనే ఆయన్ని ఉరితీసినారు. చిన్న పిల్లవాడు ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసము పోరాడినటువంటి ఎంతో మంది పసి పిల్లలను ఉరితీసినటువంటి పరిస్థితి ఉన్నది. భగత్ సింగ్ 14 సంవత్సరాలు ఆయన జలియన్ వాలాబాగ్ జరిగినప్పుడు ఎంతో మంది భారతీయులను ఆ జలియన్ వాలాబాగ్లో కుక్కలను కాల్చినట్టు కాల్చేసి ఆ యొక్క రక్తాన్ని తీసుకొని ఆయన ఇంట్లో పెట్టుకొని పూజ చేసినటువంటి పరిస్థితి భగత్ సింగ్ది. ఎందుకంటే నా భారతీయుల యొక్క రక్తము ఈ భూమి మీద తడిసింది, నా భారతదేశం కోసము నేను నా శ్వాస ఉన్నంత వరకు కూడా పోరాడతానని చెప్పి ఆయన ఆ రోజు ఆ మట్టి మీద శపథం చేసినాడు. అటువంటి ఎంతో మంది వీరులు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆయన ఎంతో గొప్పగా చదువుకొని INA స్థాపించాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దేశ స్వాతంత్రం కోసం పోరాడదామంటే అక్కడ గాంధీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అహింస వాదాన్ని ఆయన వ్యతిరేకించాడు. అహింసతో మనం స్వాతంత్రం తీసుకురాలేము, స్వాతంత్రం భారతదేశానికి రావాలంటే భారతీయులు పోరాడాలా, వాళ్ళు ఇస్తే అది భిక్షం అవుతుంది కానీ స్వాతంత్రం ఎలా అవుతుందని చెప్పి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోసు INAని స్థాపించి ఆయన భారతదేశంలో ఉండడానికి వీలు లేకపోతే విదేశాలకు వెళ్లి అక్కడ సైన్యాన్ని తీసుకుని భారతదేశంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ చలో ఢిల్లీ కార్యక్రమంలో హిట్లర్ చేసినటువంటి మోసానికి మన ఈ యొక్క ఇండియన్ ఆర్మీ ఇది INA ఓడిపోతుంది. దాని వలన అయితే నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏమైనాడు ఇప్పటికీ కూడా చాలా మంది చాలా కబుర్లు చెప్తున్నారు. కానీ ఆయన అవమానించకూడదు. ఆయన ఫ్లైట్లో ఎక్కినటువంటి ఈ ఫ్లైట్ కూలిపోవడము అది అక్కడ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ యొక్క రికార్డులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు బయట పెట్టడం లేదు. ఎందుకంటే నొప్పి అనేది గమ్ముగా ఉండదు. నొప్పి ఎక్కడున్నా కానీ అది దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అందుకనే అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏమైనాడు అనే అదృశ్యం ఇప్పటి వరకు రాలా. అక్కడ చనిపోయినాడు ఆయన. అప్పుడు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఒక కమెంట్ చెప్తాడు, భారతీయులు మన కోసం ఎదురు చూస్తున్నారు, దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడాలని చూస్తున్నారు, మీరు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్రిటిష్ అధికారిని ఒకసారి మీరు స్వతంత్రం మన దేశానికి పోరాడితే రాలేదు, వాళ్ళు ఇస్తే వచ్చింది. ఎందుకు ఇచ్చినారు అని అంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ INA యొక్క ఉద్యమాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా నేతాజీ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల భయపడి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో చూశారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రకంగా ఎప్పుడైతే అందరూ కూడా వ్యతిరేకించారో అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ విషయము భగత్ సింగ్ ఎప్పుడో చెప్పాడు, ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రము వస్తుంది అని. పోరాడితే వచ్చింది కాదు, వాళ్ళు ఇస్తే వచ్చింది అనేటువంటి విషయాన్ని భగత్ సింగ్ ఎప్పుడో కూడా చెప్పినాడు అనమాట. ఎందుకు చెప్పానంటే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో 2 ధోరణులుగా నడిచింది. ఒకటి గాంధీ నాయకత్వంలో భారతదేశానికి రాజీ పడుతూ పోరాడినటువంటి వ్యక్తులు, ఇంకొకటి రాజీ లేకుండా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క పోరాటం చేసినారు. ఈ పోరాటాన్ని చూసి ఎంతో మంది దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క త్యాగ ఫలమే మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. అత్యధిక పాలసీలు చేసిన వారికి జాతీయ పతాకంతో సత్కరించారు. సార్ అన్నారు గారు 7 పాలసీలు ఇచ్చి ఒకరికొకరు టాప్లో ఉన్నారు. నెక్స్ట్ పేరు అనౌన్స్ చేస్తాను. కన్నకేసు 3 పాలసీలు 11 క్వాలిఫై అయ్యారు 3 పాలసీలతో. నెక్స్ట్ వై కృష్ణయ్య గారు వచ్చినారా? నెక్స్ట్ జానకి రామయ్య గారు.
ఉన్నారు సార్. సప్పట్లన్నా కొట్టిన పాలసీ పుల్లూరు జనార్దన్, సారు 5 పాలసీలు ఇచ్చారు. లెవెల్ 3తో క్వాలిఫై అయినారు. వాళ్ళ లీడరు మధు సారు. వాళ్ళ సిఎల్ఏ లీడరు సుబ్రాయుడు ఇద్దరు లేరు. నెక్స్ట్ ఎస్కే బాబు, యు మస్తానయ్య, ఎం విజేత, సోమశేఖర్, సుశితా సాయి, వెల్కమ్ మేడం. బిఎన్ రెడ్డి గారు, సరేలే మాదే ఉంది. ఓకే అప్పలనాయుడు. నెక్స్ట్ మోహన్ గారు, చిన్నగా దాటుకునే జాగ్రత్త. నెక్స్ట్ కె వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వర్లు గారు. ఓకే వచ్చారు 2 మెడల్స్. నెక్స్ట్ ఎస్వి రమాదేవి, వివి శేషయ్య గారు, జే లక్ష్మీ నరసయ్య, లక్ష్మీ నరసయ్య, శేఖర్ వచ్చినారా? ఏ ఈస్తర్ రాణి, ఏ ఈస్తర్ రాణి ఉన్నారా? సార్ ఏమేమి సార్? నెక్స్ట్ మధుబాబు సార్. మధు సార్ రండి, సార్ రండి. పీరియడ్ లో రామిరెడ్డి గారు 18 పాలసీలు చేశారు. దరిదాపు 12 పాలసీలు చేశారు. దరిదాపుల్లో ఇంకెవరు లేరు. కొంచెం బుక్ అటు పక్క కాల్చుకో. నెక్స్ట్ ఏ హరీష, ఏ రంగారావు. సార్ రెండేసేయండి. మీ సార్ లేకపోయా. నెక్స్ట్ వై పద్మ శైలజ, సునీల్ బాబు, డి అనంతుడు, పట్టుకో పాప, పట్టుకో. ఇప్పుడు నరసింహారావు గారి టీము
నరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జరీనా షేక్. నెక్స్ట్ తుమ్మల శ్రీనివాసులు. నెక్స్ట్ తుమ్మల శ్రీనివాసులు. ఎం నర్సయ్య. నెక్స్ట్ టి అపర్ణ కుమారి. హజరత్తయ్య గారు. నెక్స్ట్ ఎస్ వనజ కుమారి. రెడ్డి తిరుగు చూడు. కే శిరీష. పి ప్రసాద్. వై అన్వేష్. జి సీనయ్య. నెక్స్ట్ వెంకట సుబ్బమ్మ గారు. ఎం ప్రసాద్ టీము. సిహెచ్ సిహెచ్ అజయ్. ఓకే సార్. నెక్స్ట్ బివిఎల్ నరసింహన్ టీము. కె విజయలక్ష్మి. ఓకే సార్. సార్ ఎటువంటి సార్ బుకే పక్కనండి. ఓకే. సిహెచ్ సుమన్ ఇద్దరు రండి. మేడం సిహెచ్ సుమన్ ఇద్దరు రండి. ఓకేనా. వాళ్ళే ఉండేది వాళ్ళే మేనేజర్ వచ్చారు అటు చూడండి. మన పేరు డొమినిక్ మేడం. రమణయ్య గారు. యాడ్ అవుతుంది కానీ వాళ్ళ ఆఫీస్ కానీ మీరు లేకుండానే మీ టీం అంతా ఆనందం చేసాము. మళ్ళీ అంట మళ్ళీ అందరూ ఒకసారి వచ్చి ఫోటో తీసేసాయా. సార్ సార్ చూడండి సార్ ఏం నవ్వుతున్నావు. అందువల్ల పేరు మిస్ అయింది. ఓకే ఫ్రెండ్స్ ఓకే 4 పాలసీలతో వాళ్ళ టీంలో టాప్ లో ఉన్నారు. సరే అయినా రావడం ఎవరో ఒకరు కట్ అయిపోతాం. భయ ఒక్కసారి ఒక్క అడిగి వెనక్కి నేనే వెనక్కి జరిగేసరికి వాళ్ళు వచ్చారు. ఓకే ఓకే
జానకి. ఓకే సార్.